సిలువ నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు. We preach Christ crucified. సిలువ వేయబడిన క్రీస్తు నేను ప్రకటిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ సిలువ వేయబడ్డాడని నేను విన్నాను ఆ సువార్తలో. ఆ సువార్త నేను ఏం చేస్తానంటే అనేకులకు ప్రకటిస్తాను. అదే సిలువ ఎత్తుకోవడం అంటే. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటాడు. ఎవరైతే సిలువను ఎత్తుకోడో, ఎవరైతే వెంబడించాడో వాడు ఆయనకి పాత్రుడు కాదు. సిలువ చాలా శ్రమ కూడా తీసుకొచ్చిందండి మంచిది. కాబట్టి రోజు దేవుడు మాతో మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి ఆ సిలువ సువార్త ఏంటో తెలుసా? పాపికి రక్షణ. మారు మనసు పొందిన వారికి బాప్తిజం, నమ్ముకుంటే పరలోకం, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇది సిలువ సత్యము, సిలువ సువార్త అనే మాట.